హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం అండి. సో బిగ్ బాస్ ఇంట్లో వ్యవహారం ఒకలా ఉంటుంది, బయట ఆడియన్స్ కి ఇంకోలా వెళ్తుంది. ఇక్కడ ఉండే వాళ్లకు బయట జరిగే విషయాలు, ట్రోలింగ్లు గురించి తెలియదు. తన మీద ఎంత నెగిటివిటీ వస్తుందనే విషయం బయటకు వచ్చాకే తెలుస్తుంది. శుక్రవారం నాటి ఎపిసోడ్ పరమ దరిద్రంగా నడిచింది. ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. బిగ్ బాస్ కూడా ఈసారి చేతులెత్తేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా కంటెస్టెంట్ ను సరిగ్గా వాడుకోవడం లేదని, టాస్కులు ఇవ్వడం లేదనిపిస్తుంది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో విష్ణుప్రియ పృథ్వీల ట్రాక్ గురించి చర్చలు జరిగాయి. పృథ్వీకి గాయమైందని విష్ణుప్రియ ఆరాటపడింది. ఆ విషయం మీద సీత, నైనిక, ప్రేరణలు విష్ణుప్రియతో మాట్లాడారు. కానీ తనకు పృథ్వీ అంటే ఇష్టమని, అతనితో మాట్లాడుతూనే ఉంటాను అని, క్లాన్తో సంబంధం లేదని విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది. ఇక విష్ణుప్రియ పృథ్వీల ట్రాక్ మరీ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. విష్ణు ఈ ట్రాక్తోనే సర్వైవ్ అవ్వాలని చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె ఆటలు కూడా ఆడటం లేదు. అసలు విష్ణు నుంచి ఆడియన్స్ ఎంతో హించి ఉంటారు, కానీ ఆమె నుంచి వస్తుంది శూన్యం. గోల్డెన్ బ్యాండ్ ద్వారా మణికంఠ కాంతార క్లాన్ కు షిఫ్ట్ అయ్యాడు. ఆదిత్యను శక్తి టీం కి పంపించాడు. శక్తి క్లాన్ తో మణికంఠకు ఉన్న ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే. అందుకే క్లాన్ మారిపోయినట్టుగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఓ పరమ చెత్త టాస్క్ ఇచ్చాడు. ఆ చెత్త టాస్క్ ని కంటెస్టెంట్స్ తో చాలా మంది మరింత చెత్తగా మారారు. కంటెస్టెంట్లు స్వీపింగ్ చేస్తూ బీబీ ఆట ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో నబీల్ అంతో ఇంతో అదరు కొట్టేశాడు. ఆదిత్యలా నడిచి మెప్పించాడు. సోనియా, పృథ్వీ, నిఖిల్ మీద ఇంటి సభ్యులు చేసిన స్కిట్లతో ఇంట బయట జరుగుతున్న విషయాలను చూపించినట్లుగా కనిపించింది. పదే పదే హగ్గులు, ముద్దులు తప్ప ఇంకేం లేదని ఆ ముగ్గురిని రోస్ట్ చేసి పడేశారు మిగిలిన ఇంటి సభ్యులు. అలా తమను రోస్ట్ చేస్తున్నారని సోనియా గుర్తించడం లేదు. అందరూ తమ మీద ఫోకస్ పెడుతున్నారని, తామే అట్రాక్షన్ గా నిలిచిందారని అదేదో ఊహించుకుంటుంది. కానీ సోనియా, నిఖిల్, పృథ్వీలను రోస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఓ గ్రూప్ అని, సోనియా ఆ ఇద్దరిని ఎలా ఆడిస్తుందో, హగ్గులతో ఈ ముగ్గురు ఎలా ఇంటిని కంపు చేస్తున్నారో చేసి చూపించారు. బయట కూడా సోనియా, పృథ్వీ, నిఖిల్ గ్యాంగ్ మీద మంచి ఇమేజ్ అయితే లేదు. సోనియా చేతిలో తోలు బొమ్మల్లా మారిపోయారని అనుకుంటున్నారు అందరూ. సోనియా మీద అయితే విపరీతమైన నెగిటివిటీ ఉంది. ఈ వారం ఆమెకి తక్కువ ఓట్లు వస్తున్నాయని కూడా తెలుస్తుంది. కానీ ఆమె బిగ్ బాస్ ముద్దుబిడ్డ కాబట్టి ఆమెను అంత త్వరగా ఎలిమినేట్ చేయరని తెలుస్తుంది. ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇప్పటికైతే ఈ ఎపిసోడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇదే అండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డీప్ ఎపిసోడ్ గురించి డీప్గా చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇది ఏంటంటే జస్ట్ చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా కూడా చెప్పాను. డీటెయిల్డ్గా ప్రతి పిన్ టు పిన్ చెప్పాలంటే ఇంకో వీడియోలో షేర్ చేస్తాను.